నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? కండవెల్లి లోవరాజు. కండవేల్ లోవరాజు గారు. ఎవరన్నా? పిఠాపురం. ఏంటన్నా పిఠాపురం ఒక బ్రాండ్లో తయారైంది మొత్తం పిఠాపురం ఎప్పటికీ బ్రాండే కదా. పవన్ కళ్యాణ్ వల్ల ఏం కాదు. పవన్ కళ్యాణ్ వల్ల ఏం బ్రాండ్ ఏంటి? పిఠాపురం ఎప్పుడు మంచి పేరున్న ఊరు. అక్కడ ఎప్పుడో 2009లో మా గీత గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. 2019లో పలానా నాయకుడు పెండిన దొరబాబు ఎమ్మెల్యేగా చేశాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వర్మ చేశాడు. పిఠాపురంలో పెద్ద స్పెషల్ ఏముంటుంది, పవన్ కళ్యాణ్ పోటీ చేయడు సినిమా హీరో కనుక అంతే. ఆ క్రేజ్ వల్ల కొద్దిగా ఈవీఎంలతో దాంతో మొత్తం మీద అతను ఎక్కడం జరిగింది. ఈవీఎంల మేనిఫెస్టింగ్ ఖచ్చితంగా జరిగింది. అందువల్ల అతనికి 70,000 మెజార్టీ, లేదంటే కష్టం. ఏముండదు. నెక్స్ట్ అదే జనసేన నాయకులు కూడా ఎప్పుడు ఓడిందామని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓడిందామని చూస్తున్నారు. అంత సినిమా లేదు, ఇంకా పవన్ కళ్యాణే కనపడ్డం. ఆ ఒక్క నియోజకవర్గంలో కూడా నెగ్గకుండా పాడు చేసుకున్నా నియోజకవర్గం పిఠాపురం. అతనికి ఏదైతే మెజార్టీ ఇచ్చిందో అదే నియోజకవర్గంలో అతను అట్టలు ప్లాపగా ఓడిపోవడానికి. అది త్వరలో ఎలక్షన్ వస్తే ఎంతెందుకు రేపు వచ్చే జనవరిలో వచ్చే లోకల్ ఎలక్షన్ వస్తే రిజల్ట్ ఏదో చూపిస్తారు. జగన్ అన్న జగన్ అంటే ఇంకా జగన్ పార్టీలో నేను ఏ లబ్ధి పొందకపోయినా రాజశేఖర రెడ్డి గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన అభిమానం. ప్రజల మనిషి కనుక పేదలు మన నాయకుడైనా పేదలను చూసే నాయకుని ఏ ఒక్కలైనా ఇష్టపడతారు. అంతెందుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే నాయకులు 3 మంది ఉన్నారు కార్యకర్తలు పిఠాపురంలోనే. జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి, పేదలను చూస్తారు. ఒక వర్గాన్ని కాదు, కాపుల్లో పేదవాళ్ళు ఉంటారు, చెట్టుగాల్లో పేదవాళ్ళు ఉంటారు, రెడ్డిల్లో పేదవాళ్ళు ఉంటారు, కమ్మోళ్ళలో పేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ మాలలో పేదవాళ్ళు ఉంటారు. ఎస్సీ మాలలో ఉన్న స్థాయిలో ఉన్న చాలామంది పేదవాళ్ళు ఉంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పేదవాడు ఇష్టపడతారు. అరాక్ష్యం, దుర్మార్గమైన పరిపాలన. సూపర్ 6 అని చెప్పి అన్ని మోసాలు తప్ప ఏమి లేదు. 18,000 ఇస్తాడు ప్రతి మహిళకి. 18 సంవత్సరాలు తిని ప్రతి మహిళకి 18,000 అన్నాడు. 15,500, 15,000 నెలకి ఇచ్చేస్తున్నాడు. ఇచ్చాడా? 1,500. విద్యార్థులకి ఉద్యోగాలు అవ్వకపోతే నెలకు 3,000 అన్నాడు. ఇచ్చాడా? సూపర్ 6లో ఈ 2 ప్లాపే కదా. ఎందుకు ఫ్రీ బస్సు వాళ్ళు అడిగింది లేదు, చేసింది లేదు. కొన్ని లక్షల మంది ఆటో వాళ్ళని కడుపు కొట్టిస్తారు. కొన్ని లక్షల మంది ఆటో వాళ్ళని పొట్టమే కొట్టాడు వాళ్ళ కుటుంబాలని. ఆ ఆటో వాళ్ళు రివర్స్ అవరా రేపు కలిసి ఎలక్షన్ వస్తే ఏ జడ్పీటీసీలు రావచ్చు, పంచాయతీలు రావచ్చు, సర్పంచులు రావచ్చు, రేపు అర్బన్లో మేయర్ ఎలక్షన్ రావచ్చు, టౌన్లో మున్సిపాలిటీ ఎలక్షన్ రావచ్చు. ఏ ఎలక్షన్ వచ్చే అందరూ రివర్స్ అవరా. ఇది ఆల్రెడీ దెబ్బే కదా కూటమి గవర్నమెంట్కి. సగం చచ్చిపోయారు అక్కడే. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలకి ఏ ఒక్క ఉద్యోగం అయినా తీసారా? మరి ఇది దెబ్బ కదా. యువకుల నుంచి చదువుకున్న స్టూడెంట్స్ చూసి ఎందుకు తమ్ముడు రేపు జనవరి ఎలక్షన్ లోకల్ ఎలక్షన్ వస్తే ఏంటన్నా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, నాయకులు, ప్రజలు కూడా. నాయకులు కార్యకర్తలు పక్కన పెడితే ప్రజలు దీన్ని తిప్పుకొట్టడానికి రెడీగా ఉన్నారని నేను తెలుపుతున్నాను.